పూజనీయులైన తల్లిదండ్రులకు నమస్కారములతో ఈరోజు నాగుల చవితి పండగ. మా బంధం ఈరోజు తోటలో పాలేయడానికి వచ్చింది. ఒకటి జారిపోయి ఉంటుంది మా అమ్మ. నాన్న ఒకసారి సడన్ గా అదే చికాకు. ఆ పైన ఏం దొరకలేదా? పుట్ట పైన ఏం దొరకలేదా? చూడు ఎన్ని కలుగులు ఉన్నాయి చూడండి. శశిబాబు ఏడ్రా? పొట్లో పాలు వేయడం జరుగుతుంది. రెడీ చేస్తున్నారు, ముగ్గులు పెట్టి పొట్టున్నాయి. వెరీ గుడ్. నెక్స్ట్ కార్యక్రమం కార్తీకలు అడిగలేరు. కార్లో సామాన్లు ఉన్నాయి కదా. ముగ్గులు వేస్తున్నారు పుట్టకు ముగ్గులు పెడుతున్నారు. నాగుల చేతి మేము ఎప్పుడు చాలా గ్రాండ్ గా చేసుకుంటాం. ఈసారి మట్టి జారుకుంది బాగా. అటుపక్క వెళ్ళాం కదా, చూసానంత. చంద మమ్మీ అవమాలి మిల్క్ ప్యాకెట్ అంట. ఆగే కొబ్బరి కొట్లు ఆగే. గుడ్డేసా కదా వెయ్యి. పాలు వేసుకుని వచ్చి డ్రాప్ చేయగల దగ్గర పెట్టి ఇలాగ కూర్చో కమ్మి ఏంటి. రైట్ అలా పెట్టే. నైస్. ఇలా మిల్క్ చిన్నది కొంచెం వెయ్యి. కొంచెమే తెలిసిందే కొంచెం అనగానే. థ్యాంక్ యూ నాన్న. ఎన్ని వేసా హోల్లో? ఏంటి కార్ లోనే ఎక్స్ బాక్స్ సీట్ లో ఉంటుంది. సీట్ లో ఉన్నాయి, సీట్లు పెట్టారు. ఆయన పంపించా. చూస్తా ఉంటారు. పాలు ఇస్తామా? అలాగే వెళ్తారు కారులో. పట్టుకొస్తాయి.
వేసి తల్లి పాలు ఇప్పుడు 3 సార్లు మిగతా వేసావా? భుజం వెళ్ళరా భుజమా చైతుకు గుడ్డు శశాంకు గుడ్డు తెచ్చావా? ఆలిపోయిన బాగుంది. కరెక్ట్ లేదు, బెంగళూరులో ఉంటాం కానీ అక్కడ ఎవరు శశాంక్ చైతుంది అది. ఇంకేంటి 3 నీది అది? ఓకే. మూడు 9 సార్లు ఇయ్యి. శశికుమార్ కూడా నువ్వు వేస్తావా? రేంజ్ చేశాడు. మీ దిరువాట వేసారు పిన్నే. ఏడు బాగోలేదు నాన్న ఏడు బాగోలేదే నాన్నగారు. ఈ పొట్ట మన ఫ్యామిలీ సరిపోతుంది. పొట్టలు వేరు వేరు అయిపోయేసారి పైకి కొండ మీదకి ఎక్కలేక పోయాము పెద్ద పెద్ద అక్కడ దేవుడి దగ్గర మా పాపు చెట్లు ఈసారి మా బంధానికి పూర్తి పొట్ట దొరకలేదు. 7 కుటుంబాలకి సరిపడ్డ పొట్ట దొరకలేదు. అందుకే ఒక్కొక్కరు ఒక్కొక్క పొట్ట దగ్గర అవుతుంది. ఫిల్ అయిపోయింది, ఆ గుడ్లతో ఫిల్ అయిపోయింది. మాకు అనుకోకుండా దొరికింది అది. ఫుల్ అయిపోయింది, వెరీ బిజీ అయిపోయింది. పొట్టలు ఇక్కడే ఉన్నాయి 2-3 పైన ఉన్నాయంటే కానీ పైకి ఎక్కలేము. కుర్రోడు వచ్చి పొట్టలు ఎత్తుకే అన్ని రెడీ చేయాలి. కానీ మా ముసలిళ్ళు ఏం చేస్తారా? రెడీ అవుతుంది. దీపాలు వెలిగిస్తున్నారు. వేసావా? నాకు తెలీదు. కార్లో పెట్టేసా? కార్లో పెట్టేసాను. అయితే అక్కడ పెట్టమని. అయ్యో బుజ్జు కార్లో అన్నట మరి నాకే మా
గనిరెడ్డి ఫ్యామిలీ అందరూ ఒక దగ్గర వేసుకుంటున్నాం. ఎందుకంటే మా గనిరెడ్డి ఫ్యామిలీ మన ఫ్యామిలీ ఇక్కడ వేస్తున్నాం. ఎందుకంటే పుట్టలు మనిషికి ఇంతకుముందు పెద్ద పుట్ట ఎత్తుకున్న వాళ్ళం 7 కుటుంబాలకి. ఈసారి అలాగా అవకాశం లేదు. బుజ్జాబాయ్ గుడ్. ఇప్పుడు మా బుజ్జమ్మ పాలు పోస్తుంది. పాలు చిమిడి, అలాగే చెరుకు ముక్కలు, కమల పండు, జామ పండు, జామకాయ, రకరకాల పుట్టలో వేస్తారు. బుజ్జమ్మ అయిపోయింది. ఇప్పుడు నేను వేస్తున్నాను. గుడ్డు వేసిన తర్వాత అలాగే చిమిడి, పళ్ళు, చెరుకు ముక్కలు అన్నీ కూడా దాని తర్వాత వేసి నమస్కారం పెట్టుకుంటాం. నాకు నాగేశ్వరరావు అనే పేరు రానందుకు ఒక హిస్టరీ ఉంది. నా తల్లిదండ్రులు చెప్పారు. ఆ పేరు నాగేశ్వరం ఎందుకు పెట్టారు అన్నది. ఇది కేవలం ఈ నాగల చవితికి సంబంధించినటువంటి స్టోరీ ఉంది. నాగేశ్వరరావు పేరు పెట్టడానికి ఈ నాగల చవితికి సంబంధించినటువంటి పేరు వచ్చింది. దానికి మా తల్లిదండ్రులు ప్రమోట్ చేశారు. నాగల చవితి రోజు అది హిస్టరీ ఉంది. దానికి చరిత్ర. శశంకది సైతుది. నువ్వు ఇప్పుడు వేస్తారా? ఎప్పుడో సైలెంట్గా వచ్చేస్తున్నారా మీరు? మమ్మీదా? అలా అమ్మదే. వెరీ గుడ్, వెరీ గుడ్. ఉన్నాయని చాలా మంది చెప్తున్నారు. పైన ఉన్నాయి కానీ చాలా మంది చెప్తున్నారు. అయిపోయింది. హారతి అవుతుంది. నాగుల చవితి అయిపోతుంది ఈరోజు. నాగుల చవితి పూజ సమాప్తం. హారతి అవుతుంది. హారతి ఇస్తున్నారు. హారతి భుజం హారతి తీసుకోండి. శశి నాకు హారతి ఇచ్చి. సిమ్ముడు ఇప్పుడు దంచారు. ఏదమ్మా అమ్మా వరా. నాకు ఓకే చాలే. ఓకే హారతి అయిపోయింది. నాగుల చవితి వరకు. నా పేరు నాగేశ్వరరావు కదా. అందుకు ఇంకో పెద్ద స్టోరీ ఉంది. మా అమ్మ వాళ్ళు చెప్పింది పెద్ద స్టోరీ ఉంది. సమాప్తం. నాగుల చవితి పూజ సమాప్తం. అక్కలు అక్కడ ఉన్నారు. దేవుడితో ఇక్కడ తేవాల్సిన చిన్నయాలు వెళ్ళారు. అయిపోయింది. చిన్నయాలు వెళ్ళారు.
అయిపోయింది. మరి నేను ఉండాలి కదమ్మా, నేను తీసుకోకుండా ఎలాగొద్దు. చేతి పండుగ మా బంధం నాగుల చేతి పండుగ అయిపోయింది. బంధంలో చాలా సభ్యులు రేరు, చాలా తక్కువగా వచ్చారు. పిల్లలందరూ విదేశాల్లో ఉన్నారు. ఇంకో ఫ్యామిలీ రాదు. అయిపోయింది బంధం సభ్యులతో చవితి అయిపోయింది. మా బంధం నాగుల చవితి అయిపోయింది. ఓకే, వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. నాగుల చవితి శుభాకాంక్షలు అందరికీ. వెరీ గుడ్. చేత రైట్ వెళ్ళిపోతున్నాం. వచ్చేసాం, అయిపోయింది నాగుల చవితి. మా కొత్త ఇంటికి చాలా దగ్గర ఇది. మా కొత్త ఇంటికి చాలా దగ్గర. ఇది మసీదు వీధి, మురళీనగర్ మసీదు వీధి. ఇది మసీదు వీధి. ఇక వెళ్తున్నాం. ఒక అది మా హౌస్, అది బిల్డింగ్ విజయ గణపతి క్యాస్టల్ అపార్ట్మెంట్. ఇవి ఇలా వచ్చాం. అక్కడ మా బంధు సభ్యులందరూ వస్తున్నారు. అది అలాగ వెళ్ళాం. చాలా దగ్గరగా ఉంది పొట్టలో. ఇది మొన్న గృహప్రవేశం చేసిన కొత్త ఇల్లు, 4th floor. హ్యాపీ. ఇది మసీద్, అదిగో మసీద్, అదిగో మురళీనగర్ మసీద్, అయ్యప్ప నగర్. ఓకే, నేను తీసుకోవాలి కదా. రైట్.